Hello everyone, welcome back to Sadhak the Achievers. So మళ్ళీ చాలా రోజుల తర్వాత we are going to resume the EAMCET classes. సో కొన్ని కారణాల వల్ల మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది లెక్చర్ 2కి అండ్ లెక్చర్ 3కి NLM చాప్టర్. సో ఇప్పటి నుంచి మళ్ళీ EAMCET క్లాసెస్ అట్లీస్ట్ ఒక వీక్లీ 3 to 4 లెక్చర్స్ వీక్లీ అప్లోడ్ చేయడానికి కంపల్సరీ ట్రై చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం సో మీకు ఐపీఈ ఎగ్జామ్స్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి, నెక్స్ట్ మంత్ నుంచే కాబట్టి, ఏప్రిల్ నుంచే కాబట్టి. So we are going to launch one more program for your IPE exams. So దాంట్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం అండ్ చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో వాటితో పాటు ఎంసెట్ క్లాసెస్ కూడా ప్యారలల్గా రన్ అవుతుంటాయి. ఓకే, సో చలో. సో ఇన్ ద లాస్ట్ 2 classes ఆఫ్ NLM we completed the first law of Newton's motion. Then we have seen the FBD. So free body diagram, how to represent all the forces, normal reaction కానివ్వండి, tension force కానివ్వండి, gravitational force కానివ్వండి. సో అవన్నీ కూడా how do we represent in the free body diagram. సో అది చూసాం. సో దాని తర్వాత we have seen the second law of Newton's motion. The second law of Newton's motion. సో దాని తర్వాత we have seen the momentum and impulse concept. The momentum and impulse concept, right? So these are the topics that we covered in the first 2 lectures of the NLM. So ee roz class lo, in today's class I am going to start with the first topic, that is the motion of the connected bodies. Motion of the connected bodies. So next the spring force. సో స్ప్రింగ్ ఫోర్స్కి ఇక్కడ జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తాను, మళ్ళీ ఆసిలేషన్ చాప్టర్లో ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో దాని తర్వాత ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ద ఇనర్షియల్ అండ్ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్. సో ద ఇనర్షియల్ అండ్ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్స్ అంటే ఏంటో చూద్దాం. సో దాని తర్వాత ఒక దీంట్లోనే నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్కి ఒక ఫోర్స్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ ద సూడో ఫోర్స్. సో అది కూడా ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. వెరీ ఇంపార్టెంట్ టాపిక్, థర్డ్ వన్. సో ఒకవేళ ఇఫ్ ద టైమ్ పర్మిట్స్ విల్ ఆల్సో డూ ద థర్డ్ లా ఆఫ్ మోషన్. సో లెక్చర్ మరీ లెంతీ కాకుండా సో మోడరేట్గా 40 to 50 minutesలో ఇంతవరకు కంప్లీట్ అయిపోతే సో దెన్ విల్ డూ ద థర్డ్ లా ఆఫ్ మోషన్ యాజ్ వెల్. చలో, సో వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ లెట్ స్టార్ట్ విత్ ద టుడేస్ టాపిక్. ద ఫస్ట్ వన్, ద మోషన్ ఆఫ్ ద కనెక్టెడ్ బాడీస్. మోషన్ ఆఫ్ ది కనెక్టెడ్ బాడీస్. సో మీరు ఒక్కసారి లెక్చర్ స్టార్ట్ చేశారు అంటే లెక్చర్ కంప్లీట్ అయ్యేటట్లు చూసుకోండి. సో అవాయిడ్ ఆల్ ద డిస్ట్రాక్షన్స్. లెక్చర్ ఆన్ చేయగానే ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషను, మెసెంజర్ నోటిఫికేషను, లేకపోతే ఫ్రెండ్ వాట్సాప్ మెసేజ్, సో ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయండి. ఓకేనా? సో ఒకసారి లెక్చర్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అన్ని కాన్సెప్ట్స్ అండ్ యూ షుడ్ బి ఏబుల్ టు రైట్ ద సమ్మరీ ఆఫ్ దట్ లెక్చర్ వితౌట్ సీయింగ్. ఓకేనా? చలో, సో ద ఫస్ట్ వన్. సో ఇక్కడ లెట్ మీ కన్సిడర్ ఇది ఒక బాడీ అనుకుంటున్నాను. ఇది M1 బ్లాక్, కన్సిడర్ దిస్ ఈజ్ M2 బ్లాక్ అండ్ కన్సిడర్ దిస్ ఈజ్ ద M3 బ్లాక్. ఓకే, సో నౌ ఐఎమ్ అప్లయింగ్ సమ్ ఫోర్స్ ఆన్ దిస్ బ్లాక్. ఐఎమ్ అప్లయింగ్ సమ్ ఫోర్స్ ఆన్ దిస్ బ్లాక్ M1. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ 3 blocks దే మూవ్ విత్ సమ్ యాక్సలరేషన్. సో ఈ బ్లాక్ యాక్సలరేషన్ ఏతోనే వెళ్తుంది, ఈ బ్లాక్ కూడా యాక్సలరేషన్, ఈ బ్లాక్ కూడా యాక్సలరేషన్ ఏతోనే వెళ్తుంది. ఓకే, సో ఇప్పుడు now I need to find that acceleration with which those 3 bodies are moving. సో దానికి ఏం చేస్తున్నానంటే ఫస్ట్ డ్రా ద ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఆఫ్ ఈచ్ బ్లాక్. M1 బ్లాక్కి, M2 బ్లాక్కి, M3 బ్లాక్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయండి. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే సో దాని మీద బాడీ మీద యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ అన్నీ కూడా రిప్రజెంట్ చేయడం. అవునా? సో ఫస్ట్ M1 బ్లాక్ తీసుకుంటే సి అవాయిడ్ ద వర్టికల్ ఫోర్సెస్. ఎందుకంటే మనకు బాడీ హారిజాంటల్గా యాక్సలరేట్ అవుతుంది కాబట్టి జస్ట్ టేక్ ద హారిజాంటల్ ఫోర్సెస్. ఓకే, సో ఫస్ట్ M1 బ్లాక్ మీద ఏం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి చూడండి క్లియర్గా ఒకసారి. సో చలైసే M2 బ్లాక్ M1 బ్లాక్ మీద నార్మల్ ఫోర్స్ అప్లై చేస్తుందా? ఎక్కడైతే కాంటాక్ట్ ఉంటుందో సో అక్కడ నార్మల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అవునా? సో ఈ M2 బ్లాకు M1 బ్లాక్ మీద నార్మల్ ఫోర్స్ N అప్లై చేస్తే మళ్ళీ M1 బ్లాక్ కూడా M2 బ్లాక్ మీద నార్మల్ ఫోర్స్ అప్లై చేస్తుంది. రైట్? సిమిలర్లీ
ఈ M3 బ్లాక్ M2 బ్లాక్ మీద నార్మల్ ఫోర్స్ N1 అప్లై చేస్తే ఈ నార్మల్ సేమ్ అవ్వదు. ఎప్పుడైతే కాంటాక్ట్ చేంజ్ అవుతుందో నార్మల్ ఫోర్స్ చేంజ్ అవుతుంది ఓకేనా. ఎప్పుడైతే స్ట్రింగ్ చేంజ్ అవుతుందో టెన్షన్ ఫోర్స్ చేంజ్ అవుతుంది. అట్లనే ఎప్పుడైతే కాంటాక్ట్ చేంజ్ అవుతుందో నార్మల్ ఫోర్స్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇటువైపు ద N2 రైట్ సైడ్ N2 ఫోర్స్ యాక్ట్ అవుతుంది అనుకోండి, రైట్. సో నౌ M1 మీద ఇప్పుడు ఏం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి చూడండి. M1 బ్లాక్ మీద సో లెఫ్ట్ సైడ్ నార్మల్ యాక్ట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి నార్మల్ ఫోర్స్ అండ్ ద ఎక్స్టర్నల్ ఫోర్స్ F ఈజ్ యాక్టింగ్ టువర్డ్స్ రైట్. F ఈజ్ యాక్టింగ్ టువర్డ్స్ రైట్. సో ఇప్పుడు బాడీ ఎటు మూవ్ అవుతుంది? బాడీ ఈజ్ యాక్సలరేటింగ్ టువర్డ్స్ రైట్ కదా. సో బాడీ ఈజ్ యాక్సలరేటింగ్ టువర్డ్స్ రైట్, రైట్. సో ఇప్పుడు మనకి న్యూటన్ సెకండ్ లా ప్రకారం ద F ఈజ్ ఈక్వల్స్ టు MA కదా. సో F అంటే ద నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో ఇక్కడ నెట్ ఫోర్స్ ఎటువైపు ఉంది? బాడీ రైట్ సైడ్ యాక్సలరేట్ అవుతుంది కాబట్టి ఈ F ఫోర్స్ అన్నది మ్యాగ్నిట్యూడ్లో ఎక్కువ, ఈ N ఫోర్స్ అన్నది తక్కువ, అవునా. ఇప్పుడు నెట్ ఫోర్స్ ఏమవుతుంది? మోర్ ఫోర్స్ మైనస్ లెస్ ఫోర్స్. F మైనస్ N ఈజ్ ఈక్వల్స్ టు ఇట్స్ మాస్ ఈజ్ M1 ఇంటూ ఇట్స్ యాక్సలరేషన్ ఈజ్ A. సో ఇది లెట్ ఇట్ బి ద ఫస్ట్ ఈక్వేషన్ ఫర్ ద బ్లాక్ 1. సో ఇప్పుడు బ్లాక్ 2కి చూడండి, M2 బ్లాక్కి సారీ. సో వాట్ ఆర్ ద ఫోర్సెస్ దట్ ఆర్ యాక్టింగ్ ఆన్ ద M2 బ్లాక్? సో M2 బ్లాక్ మీద యాక్ట్ అవ్వాలి. సో N1 ఫోర్స్ ఏమో లెఫ్ట్ సైడ్ యాక్ట్ అవుతుంది. N1 ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ టువర్డ్స్ లెఫ్ట్. M3 బ్లాక్ దీని మీద N1 ఫోర్స్ని యాక్ట్ అవుతుంది. సో ఇది ఈక్వల్ అండ్ ఆపోజిట్. సో ఇక్కడ N2 రాశాను, ఇట్స్ నాట్ N2, ఇట్ ఈస్ N1 అంతే కదా. ఇక్కడ ఇది M3 బ్లాక్ M2 బ్లాక్ మీద N1 ఫోర్స్ అప్లై చేస్తే M2 బ్లాక్ కూడా ఈక్వల్ అండ్ ఆపోజిట్ నార్మల్ అప్లై చేస్తుంది N1 ఇది. ఓకే, సో చలో ఇక్కడ N1 ఈజ్ యాక్టింగ్ ఆన్ ద M2 అండ్ సో ఇక్కడ రైట్ సైడ్ చూడండి N ఈజ్ యాక్టింగ్ అంతేనా. M1 బ్లాక్ ఏమో N ఫోర్స్ యాక్ట్ చేస్తుంది అండ్ M3 బ్లాక్ ఏమో N1 ఫోర్స్ యాక్ట్ చేస్తుంది M2 బ్లాక్ మీద. సో ఇప్పుడు బాడీ ఎటు యాక్సలరేట్ అవుతుంది? ఇప్పుడు బాడీ ఈజ్ స్టిల్ యాక్సలరేటింగ్ టువర్డ్స్ రైట్. సో దట్ మీన్స్ మోర్ ఫోర్స్ రైట్ సైడ్ యాక్సలరేట్ అవుతుంది కాబట్టి N ఫోర్స్ ఈజ్ మోర్, N1 ఫోర్స్ ఈజ్ లెస్. సో ఇప్పుడు నెట్ ఫోర్స్ ఏమవుతుంది? మోర్ ఫోర్స్ మైనస్ లెస్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు M2A. మాస్ ఈజ్ M2 ఇంటూ యాక్సలరేషన్. నెక్స్ట్ సో M3 బ్లాక్ చూడండి, M3 బ్లాక్కి సో M3 బ్లాక్ మీద ఒకటే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. వాట్ ఈస్ దట్ ఫోర్స్? N1 అంతేనా. ఈ M2 బ్లాక్ M3 బ్లాక్ మీద N1 ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. సో అది తప్పితే వేరే ఫోర్సెస్ ఏం లేవు. సో బాడీ రైట్ సైడ్ యాక్సలరేట్ అవుతుంది. సో వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్? N1. నెట్ ఫోర్స్ ఈజ్ N1, ఒకటే ఫోర్స్ యాక్ట్ అవుతుంది కాబట్టి ఈజ్ ఈక్వల్స్ టు ఇట్స్ మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో ఇట్స్ మాస్ ఈజ్ M3 అండ్ ఇట్స్ యాక్సలరేషన్ ఈజ్ A. సో ఇప్పుడు లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 3. సో ఈ 3 ఈక్వేషన్స్ని యాడ్ చేయండి. లెట్స్ యాడ్ దీస్ 3 ఈక్వేషన్. యాడ్ ఈక్వేషన్ 1 ప్లస్ 2 ప్లస్ 3. సో ఇప్పుడు యాడ్ చేస్తే F మైనస్ N ఈజ్ ఈక్వల్స్ టు M1A. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. సో నెక్స్ట్ N మైనస్ N1 ఈజ్ ఈక్వల్స్ టు M2A. నెక్స్ట్ N1 ఈజ్ ఈక్వల్స్ టు M3A. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే LHS సైడ్ సో ఇక్కడ ప్లస్ మైనస్ N ప్లస్ N క్యాన్సిల్డ్ అండ్ మైనస్ N1 ప్లస్ N1 క్యాన్సిల్డ్. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏముంది చూడండి మనకి ఇప్పుడు F విచ్ ఈజ్ ఈక్వల్స్ టు M1A ప్లస్ M2A ప్లస్ M3A. M1A ప్లస్ M2A ప్లస్ M3A. So shall I take A as common right side? So the F is equals to M1 plus M2 plus M3 times the acceleration A. So from here the acceleration A is equals to, can we write the F by M1 plus M2 plus M3. So which is nothing but, so whenever the bodies are connected we can simply write, and there is no friction acting on the blocks, so you can simply write F is the net force by M1 plus M2 plus M3 is nothing but net mass of the bodies.
So the acceleration A net is equals to the net acceleration of all the bodies is equals to the F net by M net. Simply F net by M net. Clear? Very simple. So copy this one first. A simple question చెప్తాను చూడండి దీని based. So let's consider there is a block of some 10 kg and there is a block of some 8 kg. Okay, so and there is a block of some 4 kg. Okay, so then 10 kg, 8 kg and 4 kg. So now I am applying a force of some 11 newtons on this block, so that this moves with the acceleration A, this moves with the acceleration A, and this block also move with acceleration A. So ivanni kuda ila move avutayi, there is no friction. So now you have to find what is that acceleration A. So malli idantha procedure meer cheyalsina avasaram ledu, so no need to do this procedure. So direct ga meeru you can apply the shortcut. So shortcut formula ni apply cheyandi. So what is the A formula manaki? The A is equals to the F net by M net. F net by M net. So what is the net force acting on the block, all the blocks? 11 newtons by, so what is the net mass? 10 plus 8 plus 4 raskochu. 10 plus 8 plus 4, M1 plus M2 plus M3. So ఇది ఎంత అవుద్ది? 11 newtons by, so 18, 22. So 11 by 22, its value is 11 by 22. So which is equals to 1 by 2, so which is nothing but 0.5 meter per second square. So simple, very simple question, right? Chalo. So next ఇదే మోషన్ ఆఫ్ ది కనెక్టెడ్ బాడీస్ని, సో ఇంతకుముందు ఇక్కడ ఈ బాడీస్కి డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది కదా, సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ద సేమ్ కాన్సెప్ట్, కన్సిడర్ దిస్ ఈజ్ ద బ్లాక్ ఆఫ్ మాస్ M1, this is a block of mass M2, and then this is a block of mass M3. So ఇప్పుడు వీటిని స్ట్రింగ్ తో కనెక్ట్ చేస్తున్నాను. Now I am applying the force F, so then all three bodies are moving with the acceleration. ఇది యాక్సలరేషన్ A తోని, ఇది యాక్సలరేషన్ A తోని మూవ్ అవుతుంది, అండ్ ఈ బ్లాక్ కూడా యాక్సలరేషన్ A తోని మూవ్ అవుతుంది అనుకుందాం. సో ఫైండ్ ద యాక్సలరేషన్ A. ఈ యాక్సలరేషన్ Aని ఫైండ్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే లెట్స్ డ్రా ద ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఫర్ ఈచ్ బ్లాక్. M1 బ్లాక్కి, M2 బ్లాక్కి, M3 బ్లాక్కి ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేయండి. ట్రై టు డూ ఇట్ ఆన్ యువర్ ఓన్. సో ఇంతకుముందు బాడీస్ డైరెక్ట్గా టచ్ అయి ఉన్నాయి ఒకదానికొకటి, అవునా? అప్పుడు ఏం ఫోర్స్ యాక్ట్ అయింది? నార్మల్ ఫోర్స్. సో ఇప్పుడు బ్లాక్స్ దే ఆర్ కనెక్టెడ్ బై ద స్ట్రింగ్స్. సో మీకు స్ట్రింగ్స్ అటాచ్ అయినప్పుడు వాట్ ఈస్ ద ఫోర్స్ దట్ అప్లైస్? ద టెన్షన్ ఫోర్స్, అవునా? సో ఇక్కడ టెన్షన్ ఫోర్స్, లెట్ సపోజ్ ఇది T అనుకుందాం. టెన్షన్ ఫోర్స్ ఆల్వేస్ యాక్ట్స్ అవే ఫ్రమ్ ద బాడీ. సో ఇక్కడ టెన్షన్ ఫోర్స్ T అనుకుంటే, సో దెన్ హియర్ ఆల్సో ద టెన్షన్ ఫోర్స్ విల్ బి T. సేమ్ స్ట్రింగ్లో టెన్షన్ ఫోర్స్ సేమ్ ఉంటుంది. స్ట్రింగ్ చేంజ్ అయితే, ఎప్పుడైతే బ్లాక్ ఆఫ్ మాస్ ఇఫ్ ఇట్ కమ్స్ ఇన్ బిట్వీన్, సో దెన్ ద స్ట్రింగ్ ఈజ్ సెట్ టు బి చేంజ్డ్. సో ఇక్కడ T1 అయితే ఇక్కడ కూడా T1, రైట్? చలో, సో ఇప్పుడు రిప్రజెంట్ చేయడం. సో M1 బ్లాక్ మీద ఏం ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? T ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ టువర్డ్స్ రైట్, అండ్ ద M1 బ్లాక్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ right, it is accelerating towards right. So there are no other forces which are acting. Ignore the vertical forces because మనకి యాక్సలరేషన్ అనేది హారిజాంటల్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఐఎమ్ జస్ట్ కన్సిడరింగ్ ద హారిజాంటల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద బాడీ, నాట్ ద వర్టికల్. సో నౌ ఇప్పుడు అప్లై ద న్యూటన్ సెకండ్ లా. F is equals to ma. So what is the net force that is acting? Tension T and mass into acceleration. T is equals to M1 times A. సో ఇప్పుడు M2 బ్లాక్ మీద వాట్ ఆర్ ద ఫోర్సెస్ దట్ ఆర్ యాక్టింగ్? M2 బ్లాక్ మీద చూడండి, రైట్ సైడ్ టెన్షన్ ఫోర్స్ T1, లెఫ్ట్ సైడ్ వచ్చేసి టెన్షన్ ఫోర్స్ T, లెఫ్ట్ సైడ్ T, రైట్ సైడ్ T1, రైట్? సో బాడీ ఎటు యాక్సలరేట్ అవుతుంది? రైట్ సైడ్. సో ఇప్పుడు న్యూటన్ సెకండ్ లా అప్లై చేయండి. మోర్ ఫోర్స్, నెట్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ మోర్ ఫోర్స్ మైనస్ లెస్ ఫోర్స్.
సో బాడీ రైట్ సైడ్ యాక్సలరేట్ అవుతుంది కాబట్టి ఇటువైపు ఫోర్స్ ఎక్కువ ఉన్నట్లు అనమాట. సో T1 మైనస్ T ఈజ్ ఈక్వల్స్ టు M2 టైమ్స్ A. సో ఫ్రమ్ హియర్ యూ కెన్ రైట్ ద T1 మైనస్ T ఈజ్ ఈక్వల్స్ టు M2A. సో లెట్ ఇట్ బి ద ఈక్వేషన్ నెంబర్ 2. సో ఇది 1 అనుకోండి. సో లెట్ ఇట్ బి ద ఈక్వేషన్ నెంబర్ 2. సో నా థర్డ్ బ్లాక్ రాయండి. థర్డ్ బ్లాక్కి రైట్ సైడ్ ఏమో F ఫోర్స్ యాక్ట్ అవుతుంది, రైట్ సైడ్ ఫోర్స్ F అండ్ లెఫ్ట్ సైడ్ T1 ఫోర్స్, లెఫ్ట్ సైడ్ T1 ఫోర్స్. సో నా బాడీ ఎట్ యాక్సలరేట్ అవుతుంది రైట్ సైడ్. సో అప్లై ద న్యూటన్ సెకండ్ లా. మోర్ ఫోర్స్ మైనస్ లెస్ ఫోర్స్, F మైనస్ T1 ఈజ్ ఈక్వల్స్ టు M3 టైమ్స్ A, M3 టైమ్స్ A. సో ఇది లెట్ ఇట్ బి ద ఈక్వేషన్ నెంబర్ 3. సో ఇప్పుడు if I add 1 plus 2 plus 3, the equation 1 plus 2 plus 3. So what is the first equation? T is equals to MA, respective LHS RHS add cheyandi. And then second equation is T1 minus T is equals to M2A. Third equation F minus T1 is equals to M3A. So ఇప్పుడు ఇక్కడ T cancel, ప్లస్ T1 మైనస్ T1 క్యాన్సిల్, లెఫ్ట్ సైడ్ మనకి F ఉంది, రైట్ సైడ్ ఏముంది చూడండి M1A ప్లస్ M2A ప్లస్ M3A, రైట్. సో ఇక్కడ నుంచి ఏం రాయొచ్చు చూడండి, ద F ఈజ్ ఈక్వల్స్ టు, షల్ ఐ రైట్, ఇక్కడ యాక్సలరేషన్ ఏ కామన్ తీసుకోండి, ద M1 ప్లస్ M2 ప్లస్ M3. సో ఫ్రమ్ హియర్ ద యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు, వీ కెన్ రైట్ ద నెట్ ఫోర్స్ అప్లైడ్ బై M1 plus M2 plus M3. So ante we can simply write the A is equals to F net by M1 plus M2 plus M3 is nothing but ఇది మొత్తం ఒక సిస్టమ్ లా కన్సిడర్ చేసుకుంటే the net mass. So F net by we can write the M net. So what is the net force acting on the block and the net masses of the system which are there inside. Clear? అర్థమైందా? సో ఇప్పుడు మీరు ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి. ఫస్ట్ ఇక్కడ మోషన్ ఆఫ్ ది కనెక్టెడ్ బాడీస్ ఇవి డైరెక్ట్ ఇలా కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఇక్కడ నార్మల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎక్కడైతే నార్మల్ ఫోర్స్ ఉందో వెన్ వీఆర్ కనెక్టెడ్ దెమ్ బై ద స్ట్రింగ్స్, సో ద సేమ్ బ్లాక్స్కి నార్మల్ ఫోర్స్ వాజ్ రిప్లేస్డ్ బై టెన్షన్ ఫోర్స్, దట్స్ ఇట్, అంతేనా. సో ద టోటల్ యాక్సలరేషన్ కమ్స్ అవుట్ టు బి సేమ్. ఇక్కడ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ నెట్ బై ఎం నెట్, ఇక్కడ యాక్సలరేషన్ కూడా ద ఎఫ్ నెట్ బై ఎం నెట్. క్లియర్? ద ఎఫ్ నెట్ బై ఎం నెట్. చలో, సో ఇంతకుముందు ఎగ్జాంపుల్ని కావాలంటే ఇదే ఎగ్జాంపుల్ని మళ్ళీ సేమ్ చేయండి. సేమ్ క్వశ్చన్ కెన్ వీ డూ, లెట్స్ టేక్, సేమ్ ఆన్సర్ వస్తుందా రాదా చూడండి, లేదంటే వేరే క్వశ్చన్ అయినా తీసుకోండి. లెట్స్ టేక్ ఇది 20 kg బ్లాక్ అనుకోండి, కనెక్టెడ్ బై ఏ స్ట్రింగ్, అండ్ దెన్ దిస్ ఈస్ 10 kg బ్లాక్ కనెక్టెడ్ బై అనదర్ స్ట్రింగ్. లెట్ సపోజ్ దిస్ ఈస్ 30 kg బ్లాక్, ఓకేనా, 30 kg, సారీ 30 kg బ్లాక్. సో ఇప్పుడు ఈ టోటల్ సిస్టమ్ మీద ఐఎమ్ అప్లయింగ్ ద ఫోర్స్ ఆఫ్ సమ్ 20 kgs, లేదంటే అప్లయింగ్ ద ఫోర్స్ ఆఫ్ సమ్ 10 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేస్తున్నాను. నౌ ఐ నీడ్ టు ఫైండ్ ద యాక్సలరేషన్. సో మనకి యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి, వీడియో పాస్ చేసి ఓన్గా ట్రై చేయండి. సో ద యాక్సలరేషన్ ఆఫ్ ద కనెక్టెడ్ బాడీస్, దీస్ ఆర్ ద 3 bodies are connected through strings, right? So the acceleration is equals to F net by M net, F net by M net. So acceleration is equals to, what is F net? The net force acting on the whole system. ఇది మొత్తాన్ని ఒక సిస్టమ్ అనుకుంటే, సో నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఈజ్ 10 by what is the M net? Net mass is what? 20 plus 10 plus 30. So which comes out to be 10 by 30 plus 30, 60. So which is 1 by 6. 1 by 6. So something comes out to be 0.1 like 0.133 like that. Clear? Clear everyone? So this is a 1 by 6 meter per second square is the acceleration. Hope you are understanding this. Next. So we completed the first topic, that is the motion of the connected bodies is done. So let's go for the spring force. The next concept is spring force.
సో స్ప్రింగ్ ఫోర్స్లో ఫస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ 3 టర్మ్స్ ఇక్కడ. వన్ ఈజ్ స్ప్రింగ్ అన్స్ట్రెచ్డ్ కండిషన్లో ఉంటే, సో ఇది స్ప్రింగ్, దీన్ని ఏమంటారంటే దిస్ ఈజ్ కాల్డ్ ద న్యాచురల్ లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్. ద న్యాచురల్ లెంత్ ఆఫ్ ద స్ప్రింగ్. సో విచ్ మీన్స్ ఒక స్ప్రింగ్ తీసుకున్నారనుకోండి, దాన్ని ఎలాంగేట్ చేయకండి, కంప్రెస్ చేయకండి. సో ఒక స్ప్రింగ్ తీసుకుంటే అది న్యాచురల్ పొజిషన్లో ఎలా ఉంటే దాన్ని న్యాచురల్ లెంత్ అంటారు. సో ఇప్పుడు మీరు ఈ న్యాచురల్ పొజిషన్ నుంచి స్ప్రింగ్ని డిస్టార్ట్ చేశారనుకోండి, డిస్టర్బ్ చేశారనుకోండి, సో ఇది స్ప్రింగ్ అనుకోండి, ఈ స్ప్రింగ్ని ఇలా ఎలాంగేట్ చేస్తే ఏమవుతుంది? ఇఫ్ ద స్ప్రింగ్ ఈజ్ ఎలాంగేటెడ్ లైక్ దిస్, సో అప్పుడు దాంట్లో ఫోర్స్ స్టోర్ అవుతుంది. లెట్ సపోజ్ ఈ స్ప్రింగ్ని నేనేం చేస్తున్నా అంటే, ఇఫ్ ఇట్ ఈస్ స్ట్రెచ్డ్, ఇఫ్ ద స్ప్రింగ్ ఈజ్ స్ట్రెచ్డ్, సో దెన్ ఇలా స్ట్రెచ్ చేశారనుకోండి, ఇటువైపు స్ట్రెచ్ చేస్తే, సో ద స్ట్రింగ్ ఆల్వేస్ టెన్స్ టు రీస్టోర్ ఇట్స్ ఎనర్జీ. అంటే ఏంటంటే ఇట్ ఆల్వేస్ ట్రైస్ టు కమ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ డైరెక్షన్. మీరు ఇలా ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇలా అప్లై చేశారు, సో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఇలా అప్లై చేశారు స్ప్రింగ్ మీద. సో బట్ స్ప్రింగ్ ఏం చేస్తుందంటే ఇట్ ఆల్వేస్ ట్రై టు అటైన్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. So then the spring force or the FSP, with what spring force? This is the FSP and this side also the FSP. So the spring force is given as the K times X. The K times FSP is equals to KX. So ఇలా అనమాట. ఎప్పుడైతే మీరు ఎలాంగేట్ చేశారో స్ప్రింగ్ ఆల్వేస్ ట్రై టు అటైన్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. సో ఎలాంగేట్ కాకుండా మీరు ఒకవేళ స్ప్రింగ్ని కంప్రెస్ చేశారనుకోండి, ఒరిజినల్ లెంత్ నుంచి స్ప్రింగ్ని ఇలా కంప్రెస్ చేశారు, సో అప్పుడు కూడా స్ప్రింగ్ ఏమవుతుందంటే ఇట్ ఆల్వేస్ ట్రై టు అటైన్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. అంటే ద స్ప్రింగ్ ఫోర్స్ ఇటువైపు ఇటాక్ట్ అవుతుంది. సో ద ఎఫ్ఎస్పి విల్ యాక్ట్ దిస్ సైడ్ అండ్ దెన్ ద ఎఫ్ఎస్పి విల్ యాక్ట్ దిస్ సైడ్. అర్థమవుతుందా? సో అంటే స్ప్రింగ్ ఇది న్యాచురల్ లెంత్లో ఉంది ఒరిజినల్గా, దీన్ని ఇలా ఎలాంగేట్ చేశారు. సో ఎలాంగేట్ చేస్తే స్ప్రింగ్ ఏం చేస్తుందని చెప్పాను, ఇట్ ఆల్వేస్ ట్రైస్ టు అటైన్ ఇట్స్ ఒరిజినల్ లెంత్. సో ఇలా ఎలాంగేట్ చేసినప్పుడు ఒరిజినల్ లెంత్కి రావాలంటే ఇది ఇటువైపు రావాలి. అంటే ద స్ప్రింగ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ టువర్డ్స్ దిస్ సైడ్ అండ్ ద స్ప్రింగ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ టువర్డ్స్ దిస్ సైడ్. ఎప్పుడు మీరు ఎలాంగేట్ చేసినప్పుడు. గెటింగ్? సో అలానే ఈ స్ప్రింగ్ ఉంది, దీన్ని ఇలా కంప్రెస్ చేశారు. కన్సిడర్ ఇది స్ప్రింగ్ ఉంది, దీన్ని ఇలా కంప్రెస్ చేశారు. సో కంప్రెస్ చేసినా కూడా స్ప్రింగ్ ఆల్వేస్ ట్రై టు అటైన్ ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. సో ఒరిజినల్ పొజిషన్కి రావాలంటే ఇక్కడ ఉన్నది ఇటువైపు రావాలి. అంటే ద స్ప్రింగ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ దిస్ సైడ్ అండ్ ద స్ప్రింగ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ దిస్ సైడ్. అండర్స్టాండింగ్? సో మీరు కంప్రెస్ చేసినప్పుడు స్ప్రింగ్ ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతుంది. సో బట్ ద ఫార్ములా రిమైన్స్ సేమ్. సో ద ఫార్ములా ఈజ్ F ఈజ్ ఈక్వల్స్ టు KX. సో జనరల్గా మనం F ఈజ్ ఈక్వల్స్ టు -KX రాస్తాం. ఎందుకంటే మనం అప్లై చేసిన బాడీ ఏమో ఇలా ఒరిజినల్ లెంత్లో ఉన్నప్పుడు ఇలా ఎలాంగేట్ చేశారు. సో ఎలాంగేట్ చేస్తే డిస్ప్లేస్మెంట్ ఏమో ఈ డైరెక్షన్లో ఉంది, బాడీది డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్లో ఉంది, బట్ స్ప్రింగ్ ఫోర్స్ ఏమో ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ ఇటు బయటకు ఉంది ఎలాంగేట్ చేసినప్పుడు, బట్ ద స్ప్రింగ్ ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్. సో దట్స్ వై వి రైట్ F ఈజ్ ఈక్వల్స్ టు -KX అనమాట. క్లియర్? చలో. సో ఈ స్ప్రింగ్ ఫోర్స్ ఇట్ విల్ బి ఈక్వల్ ఫ్రమ్ ద బోత్ ద ఎండ్స్. సో రెండు సైడ్స్ ఫ్రమ్ బోత్ ద ఎండ్స్ spring force will be same, the FSP will be same. సో జస్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి స్ప్రింగ్ ఫోర్స్కి సంబంధించి. సో ఇన్ డీటెయిల్గా స్ప్రింగ్ ఫోర్స్ గురించి విల్ డిస్కస్ ఇట్ ఇన్ ఆసిలేషన్ చాప్టర్. చలో నెక్స్ట్. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ ఈస్ ద ఇనర్షియల్ అండ్ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్త వినండి. The inertial and non-inertial frames. సో మనం ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అంటాం. సో ఈ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్సెస్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఇనర్షియల్ ఫ్రేమ్స్ అండ్ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్స్. సో ఇనర్షియల్ ఫ్రేమ్స్ అంటే ఏంటంటే, కన్సిడర్ ఏ ఫ్రేమ్ ఈజ్ సెట్ టు బి ఇనర్షియల్. దీంట్లో ఒక పర్సన్ ఉన్నాడు, ఇది ఒక ఫ్రేమ్, దీంట్లో ఒక పర్సన్ ఉన్నాడు. So if this frame acceleration is 0, if this frame is not accelerating, so then దాన్ని ఏమంటారంటే ద ఇనర్షియల్ ఫ్రేమ్ అంటారు.
సో ఈ ఇనర్షియల్ ఫ్రేమ్లో మన న్యూటన్స్ లాస్ అప్లై చేయవచ్చు. అంటే ద న్యూటన్ లాస్ ఆర్ వ్యాలిడ్, న్యూటన్ లాస్ ఆర్ వ్యాలిడ్ ఇన్ ఇట్, న్యూటన్ లాస్ ఆర్ వ్యాలిడ్. సో inertial frame is nothing but the non-accelerated frame. We can say the non-accelerated frame is called the inertial frame. సో అంటే మన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో మనం దేన్నైతే టార్గెట్ చేస్తున్నాం, ఇక్కడ ఈ పర్సన్, లెట్ సపోజ్ ఈ పర్సన్ది యాక్సలరేషన్ ఫైండ్ చేయడమో లేదంటే మాస్ ఫైండ్ చేయడమో ఏదో ఒకటి ఆ పర్సన్కి సంబంధించి ఏదో ఒకటి ఫైండ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఆ పర్సన్ ఎక్కడున్నాడు, ఇఫ్ హీ ఈజ్ ఇన్ ద నాన్ యాక్సలరేటెడ్ ఫ్రేమ్, సో దట్ ఫ్రేమ్ ఈజ్ కాల్డ్ ద ఇనర్షియల్ ఫ్రేమ్. దట్ ఫ్రేమ్ ఈజ్ కాల్డ్ ద ఇనర్షియల్ ఫ్రేమ్. ఆ ఇనర్షియల్ ఫ్రేమ్లో న్యూటన్ లాస్ ఆర్ అప్లికబుల్. అర్థమవుతుందా? చల్. సో అదే ఈ పర్సన్కి సంబంధించి ఇఫ్ అవర్ టార్గెట్, పర్సన్ టార్గెట్ అనుకోండి, టార్గెటెడ్ బ్లాక్ ఈస్ లెట్ సపోజ్ దిస్ పర్సన్. సో ఇఫ్ దిస్ పర్సన్ ఈజ్ ఇన్సైడ్ ద యాక్సలరేటెడ్ ఫ్రేమ్, if its acceleration is not zero, if its acceleration is not zero, ఈ పర్సన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, యాక్సలరేటెడ్ ఫ్రేమ్లో ఉన్నాడు. ఈ ఫ్రేమ్ అంతా కూడా ఇటు సైడ్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. ఇఫ్ ద పర్సన్ ఈజ్ ఇన్సైడ్ ద యాక్సలరేటెడ్ ఫ్రేమ్, సో దెన్ సచ్ ఫ్రేమ్ ఈజ్ నోన్ యాజ్ ది నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్. సచ్ ఫ్రేమ్ ఈజ్ నోన్ యాజ్ ద నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్. సో ఈ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్కి ద న్యూటన్ లాస్ ఆర్ నాట్ అప్లికబుల్. న్యూటన్ లాస్ ఆర్ నాట్ వ్యాలిడ్. సో న్యూటన్ లాస్ వ్యాలిడ్ అవ్వకపోతే వీ కాంట్ ఫైండ్ ద యాక్సలరేషన్ ఫైండ్ చేయలేము, అవునా? న్యూటన్ లాస్ అప్లికబుల్ అవ్వలేదంటే యూ కెనాట్ అప్లై ద ఈక్విలిబ్రియం కండిషన్, యూ కెనాట్ అప్లై ద న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. సో మరి ఈ పర్సన్ది నేను ఇప్పుడు ఏదో ఒక పారామీటర్ ఫైండ్ చేయాలి. పారామీటర్ అంటే లెట్ సపోజ్ యాక్సలరేషన్ ఫైండ్ చేయడమో, ఆ పర్సన్ మాస్ ఫైండ్ చేయడమో, ఓకేనా? లేదంటే ఆ పర్సన్ ఇఫ్ ఈజ్ హ్యాంగింగ్ త్రూ ఏ స్ట్రింగ్, ఆ స్ట్రింగ్లో ఉన్న టెన్షన్ ఫైండ్ చేయడమో. అంటే ఆ పర్సన్కి సంబంధించి ఏదో ఒకటి ఫైండ్ చేయాలంటే కంపల్సరీ ఐ షుడ్ అప్లై ద న్యూటన్స్ లాస్, అవునా? ఫస్ట్ లా అని అప్లై చేయాలి, సెకండ్ లా అని అప్లై చేయాలి, రైట్? సో బట్ హీ ఈజ్ ఇన్ అ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్. నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్లో న్యూటన్ లాస్ అప్లికబుల్ అవ్వట్లేదు. పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పుడు ఏం చేయాలి? సో హియర్ కమ్స్ వన్ ఇంపార్టెంట్ ఫోర్స్ దట్ ఈస్ కాల్డ్ ద సూడో ఫోర్స్. ద సూడో ఫోర్స్. సో ఈ సూడో ఫోర్స్ అంటే ఏంటంటే ఇట్స్ అ ఫేక్ ఫోర్స్ అనమాట. సూడో మీన్స్ ఫేక్, ఇట్స్ అ ఫేక్ ఫోర్స్. అంటే మన అజంప్షన్, అది మనం తీసుకుంటాం. అలా ఎలా తీసుకుంటాం సార్ మన ఇష్టం వచ్చినట్టు అంటే, సో వీ కెన్ టేక్ ఇన్ ఫిజిక్స్ అనమాట, ఓకేనా? సో ఎలా తీసుకోవాలన్నది ఇప్పుడు చెప్తాను చూడండి. కన్సిడర్, మనకు పర్ఫెక్ట్గా నాన్ యాక్సలరేటెడ్ ఫ్రేమ్స్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్కి, నాన్ యాక్సలరేటెడ్ కాదు, నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్కి ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ లిఫ్ట్. నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్స్కి ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ లిఫ్ట్ ఆర్ ఎస్కలేటర్ ఆర్ ఎలివేటర్. సో ఇప్పుడు ఇది ఒక లిఫ్ట్ అనుకోండి, ఇది లిఫ్ట్ అనుకుంటే ఒక పర్సన్ ఈ లిఫ్ట్లో నిల్చున్నాడు, ఓకే? సో ఈ లిఫ్ట్ ఇప్పుడు పైకి యాక్సలరేట్ అవుతుంది, లిఫ్ట్ పైకి యాక్సలరేట్ అవుతుంది. నౌ వాట్ రిప్రజెంట్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్, రిప్రజెంట్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్. సో ఈ ఫస్ట్ యాక్సలరేటెడ్ ఫ్రేమా, నాన్ యాక్సలరేటెడ్ ఫ్రేమా, సారీ ఇనర్షియల్ ఫ్రేమా, నాన్ ఇనర్షియల్ ఫ్రేమా? కన్సిడర్ ఫస్ట్ ఇట్స్ అ ఇనర్షియల్ ఫ్రేమ్ ఆర్ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్. ఇది బాడీ అంటే ఫ్రేమ్ మొత్తం యాక్సలరేట్ అవుతుంది అండ్ పర్సన్ ఈజ్ ఇన్సైడ్ ద యాక్సలరేటెడ్ ఫ్రేమ్. సో కంపల్సరీ ఇది నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్. సో నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్కి మనం న్యూటన్స్ లాస్ ఆర్ నాట్ అప్లికబుల్, న్యూటన్స్ లాస్ అప్లికబుల్ కాదు. సో ఏం చేయాలి అప్పుడు? సూడో ఫోర్స్ ఒకటి యాడ్ చేస్తే న్యూటన్ లాస్ అప్లికబుల్ అవుతాయి. సూడో ఫోర్స్ ఒకటి యాడ్ చేస్తే న్యూటన్ లాస్ అప్లై అవుతాయి, ఓకేనా? సో ఇప్పుడు సూడో ఫోర్స్ ఎటువైపు యాడ్ చేయాలి సార్, ఎటువైపు యాడ్ చేయాలి? సో దట్స్ ద క్వశ్చన్. సో ఎటువైపు యాడ్ చేయాలంటే ఫస్ట్ రిప్రజెంట్ ఆల్ ద ఫోర్సెస్. సో ఇక్కడ కాంటాక్ట్ ఉంది కాబట్టి పర్సన్ ఈజ్ ఇన్సైడ్ ద లిఫ్ట్, సో నార్మల్ ఫోర్స్ యాక్ట్స్ అప్, అవునా? సో వేరాస్ ద పర్సన్స్ వెయిట్, లెట్ సపోజ్ ద పర్సన్ ఈజ్ ఆఫ్ మాస్ క్యాపిటల్ M అనుకుందాం. సో ద పర్సన్ వెయిట్ mg యాక్ట్స్ డౌన్, రైట్? సో n అండ్ mg. సో ఇప్పుడు
ఇప్పుడు the pseudo force should be taken in the direction opposite to the original acceleration. The pseudo force should be taken in the direction opposite to the original acceleration multiplied by its mass. The pseudo force is taken as ma, force అంటున్నాను, ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్ కదా. సో సూడో ఫోర్స్ ఎటువైపు తీసుకోవాలి, ఒరిజినల్గా ఫ్రేమ్ యాక్సలరేషన్ ఎటువైపు ఉందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మన టార్గెట్ బ్లాక్ ఇంటూ ద యాక్సలరేషన్. సో ఎంఏ యూ షుడ్ టేక్ ఇట్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. గెటింగ్? సో ఇప్పుడు న్యూటన్ లాస్ అప్లై చేయవచ్చు మీరు. సో ద ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ద ఎంఏ ప్లస్ ఎంజీ. ఇప్పుడు అప్లై చేయవచ్చు మీరు. దెన్ ఎన్ ఈజ్ బ్యాలెన్స్డ్ బై ఎంఏ ప్లస్ ఎంజీ. సో హియర్ ద న్యూటన్ లాస్ ఆర్ అప్లికబుల్. ఓకేనా? సో అలానే లెట్ సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి. లెట్ సపోజ్ దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ 1. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటా చూడండి. కన్సిడర్ దిస్ ఈజ్ అ ట్రక్. ఇది ఏదైనా ఒక ట్రక్ కానీ వెహికల్ కానీ అనుకోండి. సో నౌ దిస్ వెహికల్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ రైట్. దిస్ వెహికల్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ రైట్ విత్ ద యాక్సలరేషన్ ఏ. సో అండ్ దేర్ ఈజ్ ఎ పర్సన్ ఇలా ఉన్నాడు అనుకోండి. ఇఫ్ ద పర్సన్ ఈజ్ హియర్, so then the person is in accelerated frame or non-accelerated frame. The person is in inertial frame or non-inertial frame. ఫ్రేమే యాక్సలరేట్ అవుతుంది. యాక్సలరేట్ అవుతుంది అంటే కంపల్సరీ ద నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్. సో పర్సన్ ఈజ్ ఇన్సైడ్ ద నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్. సో పర్సన్ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్లో ఉంటే ఏ ఫోర్స్ యాక్ట్ చేయాలని చెప్పాను, ఏ ఫోర్స్ తీసుకోవాలని చెప్పాను, ద సూడో ఫోర్స్. ఎటువైపు తీసుకోవాలి, ఆపోజిట్ టు ద ఒరిజినల్ డైరెక్షన్. సో ఒరిజినల్ డైరెక్షన్ టువర్డ్స్ రైట్ ఉంది. లెట్ సపోజ్ పర్సన్ మాస్ ఎం అనుకుంటే ద సూడో ఫోర్స్ వచ్చేసి ఇటువైపు యాక్ట్ అవుతుంది. ద ఎంఏ ఈజ్ ద సూడో ఫోర్స్. ద ఎంఏ ఈజ్ ద సూడో ఫోర్స్. సిమిలర్లీ ఇక్కడ ఎంఏ ఈజ్ ద సూడో ఫోర్స్. జస్ట్ ఐఎమ్ మేకింగ్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సూడో ఫోర్స్. సూడో ఫోర్స్ ఎక్కడ అప్లై చేయాలి, నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్స్లో సూడో ఫోర్స్ అప్లై చేయాలి. ఎటువైపు అప్లై చేయాలి, ఆ ఫ్రేమ్ ఎటువైపు అయితే యాక్సలరేట్ అవుతుందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో సూడో ఫోర్స్ అప్లై చేయాలి. క్లియర్? అండర్స్టాండింగ్? సో నెక్స్ట్ అలా కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటా చూడండి. లెట్స్ టేక్ ఇది ఒక వెడ్జ్ అనుకుందాం. సో ఈ వెడ్జ్ మీద ఇంకొక స్మాల్ బ్లాక్ ఆఫ్ మాస్ ఎం ఉంది. ఇలా ఇంకొక స్మాల్ బ్లాక్ ఆఫ్ మాస్ ఎం ఉంది. సో ఈ వెడ్జ్ మొత్తం ఇలా రైట్ సైడ్ యాక్సలరేట్ అవుతుంది. సో ఇప్పుడు లెట్ సపోజ్ నా టార్గెట్ బ్లాక్ వచ్చేసి స్మాల్ ఎం మాస్. ఇది నా టార్గెట్ బ్లాక్. అంటే దీని యాక్సలరేషన్ ఫైండ్ చేయడమో, సో లేదంటే దాన్ని స్టేషనరీగా ఎలా ఉంచాలనో, అంటే దానికి సంబంధించిన ఏదో ఒక పారామీటర్ ఫైండ్ చేయాలంటే అది టార్గెట్ బ్లాక్ అంటాం. ఓకేనా? సో ఇది టార్గెట్ బ్లాక్ అయితే ఇప్పుడు ఈ వెడ్జ్ మొత్తం ఇలా మూవ్ అవుతుంది. మన టార్గెట్ బ్లాక్ ఏమో వెడ్జ్ మీద ఉన్నది. సో వెడ్జ్ మొత్తం యాక్సలరేట్ అవుతుంది కాబట్టి షల్ ఐ సే ఇట్ ఈస్ అ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్. సో మన టార్గెట్ బ్లాక్ నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్లో ఉంది. సో నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్లో ఉంటే కెన్ వీ కన్సిడర్ ఆర్ కెన్ వీ అప్లై ద సూడో ఫోర్స్ టు మేక్ ద న్యూటన్ లాస్ వ్యాలిడ్? న్యూటన్స్ లాస్ వ్యాలిడ్ చేయడానికి కంపల్సరీ ద సూడో ఫోర్స్ యూ షుడ్ అప్లై. ఎటువైపు అప్లై చేయాలి, ఆపోజిట్. సో ఇది ఎటువైపు మూవ్ అవుతుంది, యాక్సలరేట్ అవుతుంది, రైట్ సైడ్ యాక్సలరేట్ అవుతుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ సూడో ఫోర్స్ యాక్ట్ చేయాలి. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటా చూడండి. కన్సిడర్ ఒక లిఫ్ట్ ఉందనుకోండి. పర్సన్ ఇలా నిల్చున్నాడు లిఫ్ట్లో. ఓకే, సో ఇప్పుడు లిఫ్ట్ డౌన్ సైడ్ మూవ్ అవుతుంది. కన్సిడర్ ద లిఫ్ట్ ఈజ్ మూవింగ్ డౌన్ సైడ్. సో అవర్ పర్సన్ టార్గెటెడ్ బ్లాక్ అనుకోండి. సో పర్సన్ ఈజ్ ఇన్ ద నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్. ఎందుకంటే ఫ్రేమ్ యాక్సలరేట్ అవుతుంది కాబట్టి అది నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్. సో ఇప్పుడు టు మేక్ ద న్యూటన్స్ లాస్ వ్యాలిడ్ ఫర్ దిస్ లిఫ్ట్ వీ షుడ్ అప్లై ద సూడో ఫోర్స్. సో యాక్సలరేషన్ డౌన్ ఉంది కాబట్టి సూడో ఫోర్స్ అప్. లెట్ ద పర్సన్ మాస్ ఎం అనుకుంటే ఎం ఇంటూ ద ఒరిజినల్ డైరెక్షన్ యాక్సలరేషన్కి ఆపోజిట్ డైరెక్షన్ మల్టిప్లై చేయండి. సో ఎంఏ. క్లియర్? సో దిస్ ఈజ్ ద సూడో ఫోర్స్ హియర్. హోప్ ద సూడో ఫోర్స్ కాన్సెప్ట్ ఈజ్ క్లియర్. సో ఇక్కడ ఇది సూడో ఫోర్స్. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ చేస్తాను చూడండి సూడో ఫోర్స్ మీద. లెట్ మీ టేక్ వన్ క్వశ్చన్. కాపీ చేసుకోండి ఫాస్ట్గా. ఇది కాపీ దట్ వన్ ఫాస్ట్. మీ ఓన్గా థియరీ రాయండి. ఇంకా నేను డైరెక్ట్ డయాగ్రామ్స్ డ్రా చేస్తున్నా కాబట్టి తర్వాత మీకు చూస్తే అర్థం కాదు.
సో ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో దాన్ని వర్డ్స్ సెంటెన్సెస్ రూపంలో రాయండి. అప్పుడే మీకు మీ నోట్స్ చూసుకున్నప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ చలో. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ చేస్తాను చూడండి. సో కన్సిడర్ ఒక వెహికల్ ఉంది. ఇది ఏదైనా ఒక వెహికల్ అనుకోండి. సో ఈ వెహికల్లో ఇక్కడ నుంచి ఒక సీలింగ్ నుంచి, ఈ వెహికల్ సీలింగ్ నుంచి దెర్ ఈస్ ఏ స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్కి ఎండ్లో ఒక బాబ్ ఆఫ్ మాస్ ఎమ్ ఉంది. సో ఇనిషియల్గా ఈ వెహికల్ రెస్ట్లో ఉంది అనుకుందాం. ఇనిషియల్గా ద వెహికల్ ఈజ్ ఇన్ రెస్ట్. సో వెహికల్ సడన్గా రైట్ సైడ్కి మూవ్ అయింది. వెహికల్ సడన్గా రైట్ సైడ్కి మూవ్ అయింది విత్ ద యాక్సలరేషన్ ఏ. సో నౌ ఇన్ విచ్ డైరెక్షన్ దిస్ బాబ్ విల్ టిల్ట్? మై ఫస్ట్ క్వశ్చన్ ఈస్ in which direction the bob will tilt? Bob tilts, and with what angle it tilts? Theta is equals to how much? With what angle it tilts? These are the two questions. So first దీనికి సొల్యూషన్ ఏం చేస్తాను చూడండి. సో ఎప్పుడైతే ఇది సడన్గా రైట్ సైడ్కి యాక్సలరేట్ అయిందో మనకి కాన్సెప్ట్ ఆఫ్ ఇనర్షియా తెలుసు కదా. సో వాట్ ఈస్ కాన్సెప్ట్ ఆఫ్ ఇనర్షియా? సో ఇనర్షియా ఆఫ్ రెస్ట్ ఉంటుంది, ఇనర్షియా ఆఫ్ మోషన్ ఉంటుంది, ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ ఉంటుంది. సో మనం ఇప్పుడు బస్సులో కూర్చున్నాం అనుకోండి. బస్సు అప్పటి వరకు రెస్ట్లో ఉంది. సో మనం కూడా బస్సులో ఉన్నాం కాబట్టి రెస్ట్లో ఉంటాం. బస్సు సడన్గా మూవ్ అయింది ముందుకి. బస్సు సడన్గా మూవ్ అయ్యేసరికి మన బాడీ ఆ బస్ మూమెంట్కి సడన్గా అడ్జస్ట్ అవ్వదు. అంటే బస్ అంటే సడన్గా మూవ్ అయింది, మనం అప్పటి వరకు రెస్ట్లో ఉన్నాం కాబట్టి మన బాడీ ఇంకా రెస్ట్లో ఉండడానికే ట్రై చేస్తుంది. బస్ ముందుకు మూవ్ అయింది, మన బాడీ రెస్ట్లో ఉండడానికి ట్రై చేస్తుంది. అంటే బస్ ముందుకెళ్ళింది, మనం ఇంకా అక్కడే ఉన్నాం. అంటే విత్ రెస్పెక్ట్ టు ద బస్ వీఆర్ మూవింగ్ బ్యాక్వర్డ్ కదా. ఎస్ ఆర్ నో? సో బస్సు అప్పటి వరకు రెస్ట్లో ఉంది, సడన్గా ఒక్కసారి మూవ్ అయింది. మనం బస్ రెస్ట్లో ఉన్నప్పుడు మనం రెస్ట్లోనే ఉన్నాం. బస్ ఒక్కసారి ముందుకు మూవ్ అయ్యేసరికి మన బాడీ దానికి వెంటనే అడ్జస్ట్ అవ్వదు. ఇనర్షియా అంటాం అనమాట దాన్ని. సో మన బాడీ బ్యాక్ వెళ్ళినట్టు కనిపిస్తుంది అనమాట. సో అంటే ఇట్ అపియర్స్ లైక్ వీ ఫాల్ బ్యాక్వర్డ్స్ వెన్ ఎవర్ ద బస్ మూవ్ సడన్లీ టువర్డ్స్ ఫ్రంట్, రైట్? సో సిమిలర్ మేనర్ ఇది సడన్గా ఒక్కసారి వెహికల్ రైట్ సైడ్ మూవ్ అయింది కాబట్టి ఇది ఎట్ టిల్ట్ అవుతుంది? ద లెఫ్ట్ సైడ్, డ్యూ టు ద ఇనర్షియా ఆఫ్ రెస్ట్. ఇది సడన్గా లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. సో బై ద యాంగిల్ లెట్ సపోజ్ టీటా. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే లెట్స్ కన్సిడర్ వన్ థింగ్. సో ఇది ఒరిజినల్గా ఇలా ఉంది. సో ఇప్పుడు ఇలా టిల్ట్ అయింది. సో ఒరిజినల్గా ఇలా ఉంది. సో దిస్ ఈజ్ బై యాంగిల్ టీటా. సో దిస్ ఈజ్ ఎం. సో ఇప్పుడు దీంట్లో ద టెన్షన్ ఫోర్స్ విల్ యాక్ట్, ద టెన్షన్ ఫోర్స్ టీ విల్ యాక్ట్, రైట్? సో ఇప్పుడు ఈ టెన్షన్ ఫోర్స్ కాంపోనెంట్స్ డ్రా చేయండి. ద అప్ సైడ్ వన్ కాంపోనెంట్ అండ్ టువర్డ్స్ రైట్ వన్ కాంపోనెంట్. సో ఇది టీటా కాబట్టి ఇది టీటా అవుతుంది. సో దిస్ సైడ్ ద టీ కాస్ టీటా విల్ కమ్. టీటా ఇటువైపు ఉంటే కాస్ కాంపోనెంట్ విల్ కమ్, టీ కాస్ టీటా. అండ్ ఇటువైపు టీ sin theta will come, T sin theta. And this side the mg will come, this side down mg. ఇక్కడ మీరు ఇంకొక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మన టార్గెట్ ఎక్కడ ఉంది? యాక్సలరేటెడ్ ఫ్రేమ్లో ఉంది. సో మన టార్గెట్ బ్లాక్ ఏంటి? ఈ బాబ్ ఆఫ్ మాస్ m కదా. సో ఇప్పుడు ఈ ట్రక్ మొత్తం యాక్సలరేట్ అవుతుంది. అంటే అది ఏంటిది? నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్. సో నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్లో you cannot apply the Newton laws, right? So Newton's laws apply చేయలేము. So to make them valid, what we should do? We should add the pseudo force, right? Pseudo force ఎటువైపు యాడ్ చేయాలి? The pseudo force must be added towards the left. అంతేనా? బాడీ రైట్ సైడ్ యాక్సలరేట్ అవుతుంది కాబట్టి towards left the pseudo force must be added. So అంటే ఇటువైపు the pseudo force is ma. So from here, so you can write the t cos theta is balanced by mg, and then the t sin theta is balanced by ma. So let it be equation number 1, let it be equation number 2. So let's divide equation 2 by equation 1. Okay, so ipudu the t sin theta by
t cos theta is equals to the MA by mg. సో ఇక్కడ t cancel, m cancel, sin theta by cos theta is tan theta, so which is equals to a by g. So from there g is equals to theta is equals to the tan inverse of a by g, the tan inverse of a by g. సో అండర్స్టూడ్? క్వశ్చన్ అర్థమైందా? మనకు కావాల్సింది అదే కదా, విత్ వాట్ యాంగిల్ ఇట్ టిల్ట్స్. సో ఫస్ట్ ఏ డైరెక్షన్లో టిల్ట్ అవుతుంది? సో ఇట్ టిల్ట్స్ టువర్డ్స్ లెఫ్ట్ బై అన్ యాంగిల్ టీటా. ఎందుకంటే ఇది రైట్ సైడ్ యాక్సలరేట్ అయినప్పుడు డ్యూ టు ద ఇనర్షియా ఆఫ్ మోషన్. సో బాడీ బ్యాక్ సైడ్ వెళ్తుంది ఇలా ఇటువైపు, రైట్? సో అండ్ బై వాట్ యాంగిల్? ద tan ఇన్వర్స్ ఆఫ్ a by g. Copy this first. Chalo, let's take one important question related to this concept, so which was asked in previous year EAMCET. So the question says, the EAMCET 2014, I guess, EAMCET 2014. So there are two blocks. So one block is the wedge, of capital M mass, and on the wedge of capital M, so there is another block which is small m mass. So now this angle is given as beta. Now what force you should apply? What the force applied is P. So what must be this force P, so that the small m blocks remain stationary with respect to the capital M block? అంటే మీరు ఇప్పుడు ఈ P ఫోర్స్, ఇది ఎంత ఫోర్స్ అప్లై చేస్తే ఈ బ్లాక్ స్మాల్ m బ్లాక్ అనేది రెస్ట్లో ఉండాలి. అది డౌన్కి స్లైడ్ అవ్వద్దు, పైకి స్లైడ్ అవ్వద్దు, ఓకేనా? సో ఇది రెస్ట్లో ఉండాలన్నమాట విత్ రెస్పెక్ట్ టు ద క్యాపిటల్ M బ్లాక్. అంటే ఇది రెస్ట్లో ఉండాలి అంటే ఇది మన టార్గెట్ బ్లాక్ కదా, దిస్ ఈజ్ అవర్ టార్గెట్ బ్లాక్. సో యు ఆర్ అప్లయింగ్ ద ఫోర్స్ P ఆన్ ద వెడ్జ్. సో వెడ్జ్ మీద ఫోర్స్ అప్లై చేస్తున్నప్పుడు ఇట్ మూవ్స్ టువర్డ్స్ రైట్. వెడ్జ్ అన్నది రైట్ సైడ్కి యాక్సలరేట్ అవుతుంది కదా, ఎస్. సో అంటే మన టార్గెట్ బ్లాక్ అన్నది ఇప్పుడు యాక్సలరేటెడ్ ఫ్రేమ్లో ఉంది. మన టార్గెట్ బ్లాక్ అన్నది యాక్సలరేటెడ్ ఫ్రేమ్లో ఉంది. సో వెన్ ఎవర్ ద టార్గెట్ బ్లాక్ ఈజ్ ఇన్ ద యాక్సలరేటెడ్ ఫ్రేమ్, సో దట్ ఈస్ కాల్డ్ ద నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్. సో ద నాన్ ఇనర్షియల్ ఫ్రేమ్కి we should apply the pseudo force to apply the Newton laws. To make the Newton's laws valid. సో ఇప్పుడు సూడో ఫోర్స్ ఎటువైపు అప్లై చేయాలి? టార్గెట్ బ్లాక్ మీద ఆపోజిట్ టు ద ఒరిజినల్ డైరెక్షన్. సో టార్గెట్ బ్లాక్ మీద ఆపోజిట్ టు ద ఒరిజినల్ డైరెక్షన్. సో అంటే MA, దిస్ ఈజ్ ద సూడో ఫోర్స్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, లెట్స్ డూ వన్ థింగ్. సో ఇంకా వాట్ ఆర్ ద ఫోర్సెస్ దట్ ఆర్ యాక్టింగ్ ఆన్ ద బ్లాక్? mg ఫోర్స్ డౌన్ యాక్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా కూడా ఇంక్లైన్ ప్లేన్ మీద ఉన్న బ్లాక్స్కి ఏం చెప్పాను మీకు? సో ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ చేంజ్ చేయండి. ఇది x యాక్సిస్ అనుకుంటే, సో కన్సిడర్ దిస్ ఈజ్ ద y యాక్సిస్, ఇది y యాక్సిస్. సో అంటే మనకు ఫోర్సెస్ అన్నీ కూడా x యాక్సిస్ y యాక్సిస్లో రిప్రజెంట్ చేయండి. సో ఎలా రిప్రజెంట్ చేస్తాం? mgకి కాంపోనెంట్స్ రాయాలి, maకి కాంపోనెంట్స్ రాయాలి, అలాంగ్ ద x యాక్సిస్ అండ్ అలాంగ్ ద y యాక్సిస్. సో mg కాంపోనెంట్స్ ఏమవుతాయి? యు నో వెరీ వెల్ దట్ mg ఎప్పుడైనా ఇంక్లైన్ ప్లేన్కి మనకి సైన్ కాంపోనెంట్ వస్తుంది ఇటువైపు, అవునా? ఇటువైపు బీటా ఉంది కాబట్టి mg సైన్ బీటా విల్ కమ్ దిస్ సైడ్, అండ్ అలాంగ్ ద y యాక్సిస్ ఏమొస్తుంది? ద mg కాస్ బీటా, mg సైన్ బీటా అండ్ mg కాస్ బీటా. సో mg కాంపోనెంట్స్ అయిపోయినాయి. సో కమ్ టు ద ma కాంపోనెంట్స్. maకి కాంపోనెంట్స్ ఏమవుతాయి? సో maకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఒక కాంపోనెంట్ వచ్చేసి ఇటువైపు అండ్ ది అనదర్ కాంపోనెంట్ ఈస్ దిస్ సైడ్ maకి, అంతేనా? సో ma ఇటువైపు ఉంది కాబట్టి ఒకటి ఇటువైపు వస్తుంది, ఇంకో కాంపోనెంట్ ఇటువైపు వస్తుంది, రైట్? సో షల్ ఐ సే ఇది ఎంత? ఇది బీటా. సో ఇది ఎంత అవుతుంది? 90. సో ఇది ఎంత అవుతుంది? 90 మైనస్ బీటా. ఈ యాంగిల్ 90 మైనస్ బీటా అంటే దిస్ విల్ బికమ్ బీటా. ఐ కెన్ సే దిస్ విల్ బికమ్ బీటా. సో ఇది బీటా అయితే, సో దిస్ బికమ్స్ 90 మైనస్ బీటా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఆల్రెడీ ఇంతకుముందు చేసాము. సో ఇది బీటా కదా, సో ఇది 90 డిగ్రీస్ రైట్ యాంగిల్. సో ఇది ఎంత అవుతుంది? 90 మైనస్ బీటా. ఇది 90 మైనస్ బీటా అవుతుంది ఈ ట్రయాంగిల్లో. సో ఇది 90 మైనస్ బీటా అయితే
మనకి ఈ టోటల్ యాంగిల్ ఎంత ఉండాలి, 90 ఉండాలి. ఇది కలిపి 90 ఉండాలి. సో ఇది 90 మైనస్ బీటా కాబట్టి ఇది బీటా అవుతుంది, ఇది బీటా అవుతుంది, అవునా? సో ఇప్పుడు ఈ దిస్ వన్ ఆర్ పర్పెండిక్యులర్, ఎంఏ అండ్ ఎంజీ ఆర్ పర్పెండిక్యులర్. సో కాబట్టి ఇది బీటా కాబట్టి ఇది కంపల్సరీ 90 మైనస్ బీటా అవ్వాలి, కంపల్సరీ 90 మైనస్ బీటా అవ్వాలి. సో ఇప్పుడు చూడండి, ఇది పర్పెండిక్యులర్ కదా, దిస్ వన్ అండ్ దిస్ వన్ ఆర్ పర్పెండిక్యులర్. సో ఇది 90 మైనస్ బీటా కాబట్టి సో ఇది ఎంత అవ్వాలి, బీటా అవ్వాలి, రైట్? సో అంటే ఎంఏకి బీటా ఇటువైపు ఉంది కాబట్టి ద ఎంఏ కాస్ బీటా విల్ కమ్ దిస్ సైడ్ అండ్ దెన్ ఎంఏ సైన్ బీటా విల్ కమ్ దిస్ సైడ్. అర్థమైందా? ద ఫోర్సెస్ రిప్రజెంటేషన్. సో ఎంజీ కంటే మీరు డైరెక్ట్ రాయొచ్చు, ఎలాంగ్ ద ఇంక్లైన్ ప్లేన్ మన సైన్ కాంపోనెంట్ వస్తుంది. సో ఎంజీ సైన్ బీటా ఇటు, ఎంజీ కాస్ బీటా ఇటు. సో వైల్ రైటింగ్ ఫర్ ఎంఏ ఒక కాంపోనెంట్ ఇటువైపు ఉంటుంది, ఒక కాంపోనెంట్ ఇటువైపు ఉంటుంది. సో దిస్ యాంగిల్, లేదంటే మీరు ఇది బీటా కాబట్టి డైరెక్ట్ ఇది బీటా తీసుకోవచ్చు. సి హియర్ కరస్పాండింగ్ యాంగిల్స్. ఇదంతా చేయడం ఎందుకు సార్, డైరెక్ట్ చేయొచ్చు అంటే ఇది బీటా. సో దిస్ ఈజ్ ఆల్సో బీటా, ద కరస్పాండ్ అంటే వై యాక్సిస్ ఇక్కడ ఉంటుంది. ఈ ప్లేన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద వై యాక్సిస్ కదా, ప్లేన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద వై యాక్సిస్. సో ఇది బీటా కాబట్టి సో ఈ యాంగిల్ బీటా అవుతుంది, ఇక్కడ యాంగిల్ బీటా అవుతుంది. సో బీటా ఎంఏ కాస్ బీటా అండ్ ఎంఏ సైన్ బీటా. సో నా ఇప్పుడు చూడండి, సో ద వై డైరెక్షనల్ ఫోర్సెస్ ఆర్ ద ఎక్స్ డైరెక్షనల్ ఫోర్సెస్ అనుకుంటే ఈ రెండింటిని ఈక్వల్ చేయండి. ద ఎంఏ కాస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ సైన్ బీటా, ఎంజీ సైన్ బీటా. సో మనకి ఇక్కడ ఎం క్యాన్సిల్, రైట్? సో దెన్ కాస్ బీటా, సైన్ బీటా బై కాస్ బీటా ఇటువైపు తీసుకురండి, ఏ జీని ఇటు తీసుకురండి, ఏ బై జీ కాస్ బీటాని అటువైపు సెండ్ చేయండి. సో సైన్ బీటా బై కాస్ బీటా tan beta. So from here the A is equals to G times tan beta. So మనకి యాక్సలరేషన్ వచ్చింది, బట్ మనకు కావాల్సింది ఏంటి, ద ఫోర్స్ P. సో వాట్ మస్ట్ బి ద ఫోర్స్ P? సో ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద నెట్ ఫోర్స్ బై నెట్ మాస్, ద నెట్ ఫోర్స్ బై ద, మనకు ఫోర్స్ ఫార్ములా ఏమవుతుంది, F ఈజ్ ఈక్వల్స్ టు MA కదా, సి F ఈజ్ ఈక్వల్స్ టు MA. సో ఫ్రమ్ హియర్ ద F net ఈజ్ ఈక్వల్స్ టు M net ఇంటూ A net, M net into A net. So మనకి ఇక్కడ what is the force P? P is the force. So from there P is equals to, shall I write the net mass into net acceleration. What is the net mass of this whole system? Capital M block, small m block. So capital M plus small m is the net mass into what is the net acceleration? The net acceleration is G tan beta. G tan beta is the net acceleration. So this is the total force, M plus M into G tan beta must be the total force that you should apply so that the small m block remains stationary with respect to the capital M block. Understood this part? Chalo. So with this we will wind up the today's lecture. So in the next class we will see the third law of motion and conservation of momentum and rocket propulsion concept. Okay na? So dan tarvata we'll start the friction concept. So keep studying. Thank you guys.